చేయాల్సిందిగా కోరుతున్నానండి. వీరు కవి, కథ, నాటక, నవల రచయిత, అనువాదకులు కూడా. వక్తగా శ్రీనివాస్ గారు మనందరికీ సుపరిచితులు. తెలుగు, హిందీ సాహిత్యాల్ని అనువదిస్తున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అమర్ అక్షర్ పేరుతో హిందీ త్రైమాసిక పత్రికను స్థాపించి సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో సుమారు 12 జాతీయ సదస్సులు నిర్వహించడమే కాకుండా అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనా పత్రాలను సమర్పించారు. పీజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, విజయవాడలో సహాయ ఆచార్యకులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. టీటీడీ వారి బ్రహ్మోత్సవాల్లో హిందీ వ్యాఖ్యానం కూడా చేశారు. నచ్చిన కొన్ని కవితలతో కూర్చిన నా భాష నీ మనసు శీర్షికతో పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉంది. వీరు తమ ప్రతిభతో ఎన్నో అవార్డులు పొందారు. 2011లో ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ వారిచే తెలుగు భాషీ హిందీ యువ లేఖక్ అవార్డు, జేసీఐ రాజమండ్రి వారి గంధం నాగ సుబ్రహ్మణ్యం మెమోరియల్ అవార్డు, ఇలా ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాశీనాథ్ సింగ్ రాసిన రెహాన్ పర్ రఘును తాకట్టులో రఘునాథ్ పేరిట అనువదించారు. పలు సంస్థలకు హిందీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా సేవలందిస్తున్న ప్రతిభాశాలి వీరు. సార్ ప్రసంగించాల్సిందిగా. సార్ ఒక నిమిషం మీ దగ్గర పర్మిషన్. సో అక్కడ దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపల రావాలండి. మనకు ఈ ప్రోగ్రాం కాగానే మనకు ఒక 1 అవర్ కన్నా ఎక్కువ టైం ఉంటుంది. మనం హ్యాపీగా కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ తినుకుంటూ మాట్లాడుకుందాము, అందరితో పరిచయాలు చేసుకుందాము. ఎందుకంటే నేను కూడా చాలా మందిని కలవలేదు. మన సభలు చాలా మందిని కలవడానికి వచ్చిండ్రు అందరూ. మనకి ఇక్కడ తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు కందుకూరి శ్రీరాములు గారు వచ్చారు, కందారే గారు వచ్చారు, రూప్ కుమార్ గారు వచ్చారు, ఇంకా కూర చిదంబరం గారు వచ్చారు. ఇట్లా ప్రముఖులు చాలామంది వచ్చారు. సో కాబట్టి మనము హ్యాపీగా తినుకుంటూ సంతోషంగా మాట్లాడుకుందాము కొద్ది బ్రేక్లో. సో దయచేసి అందరూ లోపలికి వచ్చేసి వెంటనే ఈ కార్యక్రమాన్ని ఇంకొక 20-25 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్లో ముగించేసుకుందామండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రాధిక గారు, వేణు నక్షత్రం గారు. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైనటువంటి మా మాస్టర్ రాయిపూడి శ్రీ సర్రాజు గారికి, నా ముందు వక్త అయినటువంటి రుద్రావజ్జుల సుమన్లత గారికి, నా తర్వాత మాట్లాడబోయేటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, సభా నిర్వహణ బాధ్యతలను చేపట్టుకుని చాలా చక్కగా ముందే తన వక్తవ్యాన్ని పూర్తి చేసి, ఏ సభ కూడా సభాముఖంగా చెప్పాలంటే ఇది పెద్ద అవిశ్వాసమైనటువంటిది అనేటువంటి ఒక స్టేట్మెంటు పుస్తకావిష్కరణ సభలో విసిరేటువంటి ప్రసేన్ గారికి నా వాగ్దానం, ఈ సభ మాత్రం, ఈ సమావేశంలో మాత్రం ఇది అబద్ధం కాకుండా ఉండేలాగా ఆకాశవాణి వారిలాగా 12 నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగిస్తానని నా ఆత్మసాక్షిగా వాగ్దానం చేస్తూ, వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి సాహితీ ప్రియులకు, ముఖ్యంగా సుమారు పుష్కరం తర్వాత ఈ హైదరాబాద్ మహానగరంలో తెలుగులో మరలా ఈ తెలుగు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో నా భావాల్ని మీ వరకు చేరవేయడానికి అవకాశం కల్పించారు ప్రసేన్ గారు, వేణు నక్షత్రం గారు. ఆట మొత్తం టీముకి ఆఖరిగా చెప్పవలసినటువంటి మాటని పొరపాటుగా మర్చిపోతానేమో అని చెప్పి ముందుగానే వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, మంచితనం పచ్చగా ఉండాలి, మనిషితనం పచ్చగా ఉండాలి, మనిషిని మంచిని కాజేసే వంచన మాత్రం చచ్చుగా ఉండాలి అంటాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అందువల్ల నా ముందు మాట్లాడినటువంటి వక్తలు ముగ్గురులోని కూడా అంతర్లీనంగా, లేదా తర్వాత మాట్లాడబోయేటువంటి వక్తల్లో కూడా అంతర్లీనంగా ఒక ఏకసూత్రం కనిపిస్తుంది. ఏమిటంటే, సాహిత్య ప్రక్రియ ఏదైనప్పటికీ కూడా అది కావ్యం కావచ్చు, లేదా నవల కావచ్చు, నాటకం కావచ్చు, కథ కావచ్చు, వ్యాసం కావచ్చు, అంతర్లీనంగా మనిషి మాత్రమే ఉంటాడు. కాబట్టి మనిషితనాన్ని కాపాడుకోవాలి, మనిషితనానికి మాత్రమే మనము నమస్సులు తెలియచేయాలనేటువంటి ఒక భావనతోటి ఏ రచయిత అయినా రచనలు చేస్తాడు. కాబట్టి గజానన్ మాధవ్ ముక్తుబోధ్ అనేటువంటి ఒక కవి, రచయిత అయినటువంటి తార్ సప్తక్ అంటే సప్తతారలలో మొదటి వ్యక్తి అయినటువంటి
ఆ ముక్తిబోధి యొక్క ప్రభావం చేత రాజనందగాంలో నివసించేటువంటి ఈ వినోద్ కుమార్ శుక్లా యొక్క కవిత్వంలో కానీ లేదా నవలలో కానీ కథలలో కానీ మనకి అంతర్లీనంగా ఈ మధ్యతరగతి కుటుంబీకుల యొక్క మనిషితనాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేటువంటి ఒక జీవన దృష్టి గురించి మాస్టారు చాలా చక్కగా విశదీకరించిన తర్వాత నేను వేణు నక్షత్రం గారు ఎప్పుడైతే నేను మొబైల్ ఫోనే అంటాను, కావాలని చెప్పి ఏదో తెలుగులో మాట్లాడతాం కదని చెప్పి చరమాలలో నాతోటి వారు మాట్లాడారు అనేటువంటి ఫేస్బుక్ని మొక్క పుస్తకం అందాం, ఇలాంటి కొన్ని శబ్దాలకు మనమేమి ఎందుకంటే దీని ప్రభావం ఏంటంటే అది కూడా చెప్పాలి. ఒక 2 రోజుల కిందటే మాస్టర్ గారి యొక్క నేతృత్వంలో రాజమహేంద్రవరం లేదా మా రాజమండ్రిలో నన్నయ్య విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారి సహకారంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎటువంటి పారిభాషిక పదజాలం ఉండాలి, ఏకరూపత్వం ఎలా సాధించాలి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని ఒక కార్యశాల చేస్తాం. అందువల్ల అక్కడ చాలా రకాలైనటువంటి శబ్దాల గురించి కూడా కొంత చర్చకు వచ్చిన కారణాన ఈ కొన్ని బలవంతంగా అయినా సరే మన కొన్ని పదాలకి మనం తెలుగులో ఇప్పుడు మీరు కావాలని చెప్పి బస్ స్టాండ్కి ఒక పదం సృష్టిద్దామనో లేదా రైల్వే స్టేషన్కి ఒక పదాన్ని సృష్టిద్దామని చెప్పి మనం ఏం ఆలోచన చేయలేం, చేసినా అది నిరర్థకం అయిపోతుంది. ఎందుకంటే భాష గురించి కూడా రచయిత యొక్క కవిత్వం యొక్క భాష గురించి కూడా మనము ఎందుకు మాట్లాడుకోవాలంటే ఎప్పుడో ఒకప్పుడు మధ్యయుగంలో లేదా అంతకుముందు యుగంలో ప్రారంభ యుగంలో సాహిత్యానికి కేంద్ర బిందువుగా మన ఆత్మకు మించినటువంటి ఒక పరమాత్మ ఎవడైతే ఉన్నాడని నమ్ముతున్నామో విశ్వాసం ఉన్నవాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం.